హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో దోసలు వేసేటప్పుడు ఒక్కొక్కసారి ప్యాన్‌కి దోస అనేది అతుక్కుపోతూ ఉంటుంది. వేసిన దోసలు సరిగ్గా రాక దోస అనేది చిన్న చిన్న ముక్కలుగా అయిపోతూ ఉంటుంది. ఇంకా దోసలు రావట్లేదు అని ఆ పాన్‌ని పక్కన పెట్టేసి మరలా కొత్త ప్యాన్‌ని కొంటూ ఉంటాము. మరలా కొత్త ప్యాన్ కొనే అవసరం లేకుండా పాత ప్యాన్‌ని మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఒక చిన్న చిట్కా ద్వారా శుభ్రం చేసుకొని దోసలనేది ప్యాన్‌కి అతుక్కోకుండా చక్కగా వేసుకోవచ్చండి. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసి మీ దగ్గర ఏ టూత్‌పేస్ట్ ఉంటే ఆ టూత్‌పేస్ట్ తీసుకొని ప్యాన్ కొంచెం వేడిగా ఉండేటప్పుడే టూత్‌పేస్ట్‌ని ప్యాన్ పైన పెట్టి ఇలాంటి స్మూత్ స్క్రబ్బర్‌తో మొత్తం టూత్‌పేస్ట్‌ని ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి. ప్యాన్ పైన కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే వాటర్ కూడా వేసుకోనవసరం లేదు. లేదు అంటే కొంచెం వాటర్ వేసుకొని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసి తవా కొంచెం వేడిగా ఉండేటప్పుడే క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన ప్యాన్‌కి అతుక్కొని ఉన్న ఆయిల్ జిడ్డు ఇంతకుముందు దోస వేస్తే అది అతుక్కొని ఉంటే అదంతా కూడాను ఈజీగా శుభ్రం అయిపోతుంది. ఇలాంటి దోస ప్యాన్స్‌ని ఎప్పుడు శుభ్రం చేసినా హార్డ్‌గా ఉండే స్క్రబ్బర్‌తో శుభ్రం చేయకూడదు. ఇలాంటి స్మూత్ స్క్రబ్బర్‌తోనే శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇంకా దోస ప్యాన్ పైన ఎప్పుడు కూడాను చపాతీ అనేది కాల్చకూడదు. చపాతీని కాల్చితే తర్వాత మనం దోసలు వేస్తే దోసలనేది సరిగ్గా రాక అతుక్కుపోతూ ఉంటాయి. దోసలు వేయడానికి ఒక ప్యాను, చపాతీ కాల్చడానికి సెపరేట్‌గా 2 ప్యాన్లు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకా ప్యాన్‌ని శుభ్రం చేసిన తర్వాత దోసలు వేసి చూపిస్తానండి. దోసలు వేయడానికి ముందుగా ప్యాన్ పైన 2, 3 చుక్కలు ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని చక్కగా కట్ చేసుకొని ఉల్లిపాయతో ఆయిల్ మొత్తం ప్యాన్‌కి స్ప్రెడ్ చేసినట్టయితే దోసలు ప్యాన్‌కి అస్సలు అతుక్కోకుండా చక్కగా వస్తాయి. కట్ చేసిన ఉల్లిపాయని మన చేత్తో పట్టుకోకుండా ఫోర్క్ సహాయంతో ఈ విధంగా ఆయిల్‌ని అప్లై చేసినట్టయితే మన పని కూడా కొంచెం ఈజీ అవుతుంది. ఇప్పుడు ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత మీరు ఏ దోసలు కావాలంటే ఆ దోసలు ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా వేసుకోవచ్చు. ఆయిల్ వేసైనా వేసుకోవచ్చు. ఆయిల్ వేయకపోయినా సరే దోస అనేది ప్యాన్‌కి అతుక్కోకుండా చక్కగా వస్తుందండి. టూత్‌పేస్ట్‌తో శుభ్రం చేయకముందు ప్యాన్‌కి దోస అనేది అతుక్కుపోయింది. ఇంత చక్కగా రాలేదు. టూత్‌పేస్ట్‌తో శుభ్రం చేసిన తర్వాత చూడండి ప్యాన్‌కి దోస అనేది కొంచెం కూడా అతుక్కోకుండా ఎంత చక్కగా వస్తుందో. అప్పుడప్పుడు దోస ప్యాన్‌ని ఇలా టూత్‌పేస్ట్‌తో శుభ్రం చేసినట్టయితే ఎన్ని దోసలు వేసినా సరే చక్కగా అతుక్కోకుండా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.